గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే పట్నాలకు తల్లులు. అసొంటి పల్లెటూర్లు ఇప్పుడు మస్తు పార్శాల పడ్డాయి. పనులు లేక పబ్లిక్ పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతుర్రు. ఉన్న జనాలు సౌలతులు లేక అరిగోస పడుతుర్రు. అంత ఆగమాగం ఉన్నది. అందుకే 600 పంచాయతీలను సగబెడతాం, అన్ని తీర్ల ఎలుగుల చేస్తాం అని అంటుర్రు సర్కారోళ్ళు. పల్లెటూర్లను మళ్ళా కలకలలాడేటట్టు చేస్తాం అని అంటుర్రు. పల్లెలు చల్లగా ఉంటేనే మనం అంత చల్లగా ఉంటాం. అందుకే పంచాయతీల మీద గట్టిగానే నజరేసినరాట ఏపీ సర్కారోళ్ళు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏరి కోరి మరి పంచాయతీరాజు శాఖను తన చేతులని పెట్టుకుండు. సౌలతులు లేక సడుగులు ఇరిగినట్టు తయారైన పల్లెలను మళ్ళా ఉరుకులు పరుగులు పెట్టేటట్టు తయారు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. గురువారం పంచాయతీరాజ్ దినోత్సవం కాబట్టి సారు అందరితో మీటింగ్ అయ్యిండు. పల్లెలను ఎట్టెట్ట ముంగటికి తీసుకుపోవాలి, ఏం చేయాలి అనేది మాట్లాడిండు. అంతేకాదు, కరువు పనికి పోయేటోళ్లను ఇన్నొద్దులు ఉపాధి హామీ కూలీలు అని పిలిచేటోళ్ళు. కానీ ఇప్పటి సంది అట్లా పిలవద్దు, కూలీ అని అసలే పిలవద్దు అని చెప్పుకొచ్చిండు సారు. ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పదం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలేదు. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. ఊరు కోసం తిప్పల పడేటోళ్లను కూలి అని ఎట్లా పిలుస్తారు, శ్రామికుడు అని పిలవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక పనిల పని పాత సర్కారోళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. పైరవీలు చేసే ఆఫీసర్లను కూడా ఊకే ఇడిచేది లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. గిట్లా పల్లెల మీద పాయిరం గట్టిగానే చూపించిండు ఉప ముఖ్యమంత్రి. పల్లెలను బాగు చేద్దామనే సారు మస్తు పాయిరంగా పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నాడట. అంతేకాదు, పల్లెటూర్లోనే ఉండాలి అనుకున్నాడట. కానీ వీలు వాడలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అట్లా వీలు వాడతలేదు కాబట్టే తీరుబాటు చేసుకొని అప్పుడోసారి గిరిజన గూడాల పోంటి పల్లెల పోంటి పోయి అక్కడనే 2-3 వద్దులుంటి పబ్లిక్ ఆపతి అడిగి తెలుసుకుంటాడట. వాళ్ళ కష్టాలు తీర్చే ఇగురం చేస్తాడు సారు. ఏమైనా పల్లెల మీద సారుకు పాయిరం మంచిగా ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.